హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిర్గిస్తాన్. సో మా చెల్లెలు లహరి తను కూడా ఇక్కడే ఉంది. తను ఇక్కడే షీ స్టడీయింగ్ హర్ మెడిసిన్, ఫైనల్ ఇయర్లో ఉంది. సో మా చెల్లెల్ని కూడా అనుకోకుండా కలవడం అయింది. కింది నుంచి ఇక్కడ దాకా పైకి ఎక్కేసి వచ్చాము. సో ఇక్కడ స్కై బ్రిడ్జే కాకుండా వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో అక్కడ మనకి స్కై బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ కొండకి ఆ కొండకి మధ్యలో స్కై బ్రిడ్జ్ అనేది కట్టారు. ఇక్కడ లిటరలీ కింద మనకి ఏమీ లేదు, ఓన్లీ బ్రిడ్జ్ మాత్రమే ఉంది. మధ్యలో ఒక చెక్క వేశారు, మిగతా అంతా వైర్లతో అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపిస్తుందిరా? కొంచెం భయం అవుతుందంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను అల్మాటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈరోజు మనము కిర్గిస్తాన్కి వెళ్ళబోతున్నాం. సో యాక్చువల్గా కిర్గిస్తాన్కి ఓన్లీ 4 hours జర్నీ అనమాట. సో 4 hours కాబట్టి బై రోడ్ వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే అది మనకి డే టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ 4 hours కాస్త 5 hours 6 hours కూడా పట్టచ్చు. ప్లస్ బార్డర్ కంట్రోల్ దగ్గర 1 to 2 hours కూడా టైం పడుతుందంట. సో అది అవాయిడ్ చేయడం కోసం 1 hour ఫ్లైట్, కేవలం గంట లోపలనే 55 నిమిషాల్లో మనం దిగిపోతామని చెప్పేసి అని ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఈరోజు మనం ఆల్రెడీ ఎక్కడెక్కడైతే తిరగాలో అక్కడ తిరిగేసాను ఆల్రెడీ అల్మాటీలో. సో ఈరోజు కిర్గిస్తాన్కి వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ నుంచి రేపు నైట్ వరకు ఫుల్ డే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి అని నేను కిర్గిస్తాన్కి ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను. రేపు నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. మళ్ళీ కజాఖ్స్తాన్కి వచ్చేసి ఎల్లుండి మళ్ళీ మనం ఇంకా మంచి లొకేషన్స్ ఉన్నాయి కజాఖ్స్తాన్లో, అవి కూడా మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో 1 day ట్రిప్ ఫర్ కిర్గిస్తాన్. సో వి గోనా సీ బిష్కెక్. సో లెట్స్ గో టు బిష్కెక్. ఫ్రెండ్స్, ఇక్కడ కజాఖ్స్తాన్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. నా వెనకాల 306 కనిపిస్తుంది కదా, ఆ గేట్లో మనం ఇప్పుడు అల్మాటీ నుంచి బిష్కెక్ వెళ్ళబోతున్నాం. యాక్చువల్ నా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం రేపు మార్నింగ్ 5:30 లేదా 6 కట్లా బయలుదేరి 10 కల్లా బిష్కెక్ చేరుకుంటే మళ్ళీ ఈవినింగ్ 5 వరకు మనకు టైం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత బయలుదేరి 9 వరకల్లా వచ్చేద్దాంలే, 4 hours జర్నీ అని చెప్పేసి అని యాక్చువల్ నా ప్లాన్ ఉండింది. సో ఈ రోజు వెళ్దామనే ప్లాన్ లేదు. కాకపోతే అది 3-4 hours అవ్వట్లేదు. మినిమం 6 to 7 hours పడుతుంది. అంటే 4 to 5 hours జర్నీ పడుతుంది. అండ్ ఇమిగ్రేషన్ చెక్ అండ్ బార్డర్ చెక్ పోస్ట్ అనేది కనీసం 1 to 2 hours పడుతుందంట. అంటే దాదాపు 6 to 7 hours మనకు పట్టే అవకాశం ఉంది. ఒక్కోసారి తొందరగా అయిపోవచ్చేమో. సో ఆ రిస్క్ తీసుకోకుండా, ఛాన్స్ తీసుకోకుండా ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ ఒక మంచు కొండకి వెళ్ళిపోయి, దాని తర్వాత ఇంకో కొండకి వెళ్ళిపోయి, ఈ రెండు చూసుకొని ఈరోజు ఏవేవైతే చూసుకోవాలో అవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఎట్లాగూ మనకి సన్సెట్ అయిపోతుంది కాబట్టి చూసే అవకాశం లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 8కే మొదలు పెట్టేసి 4 కల్లా అన్నీ కంప్లీట్ చేసుకొని పరిగెత్తుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేసి 5:15కి ఇక్కడ ఫ్లైట్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళేప్పటికీ యాక్చువల్ 1 hour, 6:15 అవ్వాలి, కానీ 1 hour టైం అహెడ్ ఉంటుంది అనమాట. వాళ్ళది టైమ్ జోన్ డిఫరెన్స్ తోటి మనం కిర్గిస్తాన్లో 7:15కి ల్యాండ్ అవుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా చెల్లెలు ఉంది, మా బాబాయ్ కూతురు. సో మా బాబాయ్ కూతురు అక్కడ మెడిసిన్ చేస్తుంది అనమాట. సో తను నాకు ఎప్పుడో పరిచయం, కానీ నాకు తను అక్కడ ఉంటుందని తెలియదు. అనుకోకుండా మనం మెసేజ్ చేస్తే తెలిసిందనమాట. సో తనను కూడా కలవబోతున్నా. సో మా బాబాయ్ కూతురుతో కలిసి రేపు 1 day మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనకి ఫ్లైట్లో వెళ్ళడం వల్ల ఎర్లీ మార్నింగే మళ్ళీ మనము స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోరింగ్ కూడా హోల్ డే ఉంటుంది. ఆ తర్వాత నైట్ మళ్ళీ 8 o'clock ఫ్లైట్, ఈవినింగ్ 6 తర్వాత మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో రేపు కూడా మళ్ళీ సన్సెట్ అయ్యే టైంకి, సన్సెట్ అయిపోయాకే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా ఫుల్ డే నేను ట్రావెల్ చేయొచ్చని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మనం బిష్కెక్ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్మాల్ టౌన్. సో ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ కిర్గిస్తాన్. కాకపోతే కజాఖ్స్తాన్తో కంపేర్ చేస్తే చాలా చిన్న కంట్రీ. అండ్ అక్కడ ఇంత చలి కూడా ఉండదన్నమాట. కంపారేటివ్లీ కొంచెం హాటర్ కంట్రీ అండ్ ఇట్స్ లెస్ డెవలప్డ్ కంట్రీ దాన్ కజాఖ్స్తాన్. సో మనం కిర్గిస్తాన్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఇప్పుడే పిలుస్తున్నారు. సో మనం ఇక్కడ బోర్డ్ అయిపోయి ఫ్లైట్లో ఎయిర్ ఆస్తానా ఫ్లైట్లో వెళ్తున్నాం. రేపు ఈవినింగ్ కూడా మళ్ళీ ఎయిర్ ఆస్తానా ఫ్లైట్లోనే మళ్ళీ మనం కజాఖ్స్తాన్కి వచ్చేసి మిగతా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసుకుందాం. సక్సెస్ఫుల్గా మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ బిష్కెక్లో ల్యాండ్ అయిపోయాను. బిష్కెక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కిర్గిస్తాన్. సో ఇది నా కంట్రీ నెంబర్ 104. ఈ సంవత్సరం 94వ దేశం. ఇంకొక 14 దేశాలు అయితే మనం అనుకున్న టార్గెట్ ఆఫ్ 108 అనేది మనం పూర్తి చేయగలం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసా. ఇక్కడ కూడా ఒక సిమ్ కార్డ్ అమ్ముతున్నారు, మెగా సిమ్ కార్డ్. సో వీళ్ళు ఏంటంటే మనకి 1 month వ్యాలిడిటీ ఉంటుంది. సో $10కి మీకు నార్మల్ ఇంటర్నెట్ స్పీడ్ అంట. అదే $15కి అయితే
మనకి హై స్పీడ్ ఇంటర్నెట్. ఇక్కడ ఎల్టీ ఉంది, ఇక్కడ 4G సర్వీసెస్ ఉన్నాయి, 5G సర్వీస్ లేదు ఇక్కడ. ఇక్కడ $15 అంటే దాదాపు మనకు ఒక $1,200కే దొరుకుతుందనమాట. సో దీంతో మనకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ 300 మినిట్స్ ఆఫ్ టాక్ టైమ్. సో మా చెల్లెలు ఇక్కడే ఉంటుంది కాబట్టి మా చెల్లెలకి ఆ సిమ్ కార్డ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వేస్ట్ ఎట్లా చేయడం కాకుండా. ప్లస్ అంతేకాకుండా నాకు ఇక్కడ ఇంటర్నెట్, లోకల్ ఇంటర్నెట్ ఉంటే ఎప్పుడైనా కూడా మనకి స్పీడ్ బాగుంటుంది, ఇట్ విల్ బి ఆల్వేస్ కమ్యూనికేషన్ ఈజీ ఉంటుందని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై సిస్టర్ లహరి. సో మా గంధ ఫ్యామిలీ మెంబర్ అండ్ షీ ఈస్ డూయింగ్ హర్ మెడిసిన్ హియర్. సో లహరి నేను కలవబోతున్నాను. ఆ తర్వాత రేపు నేను లహరితో పాటు ఇక్కడ లోకల్ బిష్కెక్ సిటీ అండ్ కిర్గిస్తాన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. అండ్ సో ఇక్కడ బిష్కెక్లో ఓరియంట్ హోటల్ అని చెప్పేసి హోటల్ బుక్ చేశాను. దాంతోపాటు మనం ట్యాక్సీ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ట్యాక్సీ అతను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. సో అతన్ని ట్యాక్సీలో ఎక్కేసి ఇప్పుడు మనము ఓరియంట్ హోటల్ వైపు బయలుదేరాం. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్లో కేవలం ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ టైం అని అడిగారు, అవును అని చెప్పాను. వీసా అని అడిగారు, ఈ వీసా చూపించాను. ఈ వీసానా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడంతోనే వాళ్ళకి వీసా వాళ్ళ సిస్టంలో కనిపించినట్టుంది. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వెల్కమ్ టు కిర్గిస్తాన్ అని చెప్పాడు. వాళ్ళు అలౌ చేస్తారు. అంత సింపుల్గా మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కిర్గిస్తాన్లోకి రావడంతోనే చలి అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 6 to 7 degrees టెంపరేచర్ ఉంది. సో కజాక్స్తాన్ కంటే కిర్గిస్తాన్లో మనకి చలి తక్కువగా ఉంటుంది. ప్లస్ కంపారిటివ్లీ ఇట్స్ బేరబుల్ కోల్డ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కిర్గిస్తాన్లోని బిష్కెక్లో మనము ఓరియంట్ హోటల్లోకి వచ్చేసాము. సో ఇక్కడ చెక్ ఇన్ చేశాను. సో 903 9th ఫ్లోర్లో మనకి డీసెంట్ రూమ్ వచ్చింది. సో ఇదే మన రూమ్. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్ విజిబిలిటీ ఉన్న విండో అయితే ఉంది. సూపర్ విజిబిలిటీ ఉంది, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది ప్రాపర్ డౌన్ టౌన్ ఏరియాలో ఉన్నాము. కంపారిటివ్లీ కజాక్ కంటే ఇక్కడ చలి తక్కువగా ఉంది. అందుకే ఇక్కడ ఒక లేయర్ తీసేసాను. 3 లేయర్స్ అవసరం లేదు, 2 లేయర్స్తో సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో లేయర్ తీసేసినా కూడా అంత ఎక్కువ చలి అనిపించేలా లేదు. అయితే ఇక్కడ కిర్గిస్తాన్లో కరెన్సీ వచ్చి సోమ్ అని పిలుస్తారు. సో మనకి హైయెస్ట్ కరెన్సీ 2000 యూనిట్స్ అండ్ దాని తర్వాత 1000 యూనిట్స్, ఆ తర్వాత 500 యూనిట్స్ అండ్ 200 యూనిట్స్, 100 యూనిట్, 50 యూనిట్స్ అండ్ 20 యూనిట్స్. 20 యూనిట్స్ ఆఫ్ సోమ్. దీనికంటే తక్కువ ఉన్నాయన్నీ మనకి కాయిన్స్లో ఉన్నాయన్నమాట. 10, 5, 3 అండ్ 1. సో 1 సోమ్. సో ఇలా 1, 3, 5, 10 ఏమో మనకి కాయిన్స్లో ఉన్నాయి. మిగతా 20 నుంచి 2000 వరకు నోట్స్లో ఉన్నాయి. సో దీని కరెన్సీ వాల్యూ ఎంత తెలుసా ఇండియాలో? ఎగ్జాక్ట్ సేమ్. సో మన ఇండియన్ రూపీ అండ్ ఈ కిర్గిస్తాన్ సోమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఒక 3% అటు ఇటుగా. సో ప్రస్తుతానికి మన రూపాయి ఇక్కడ మనకి మన రూపాయి ఇస్తే వీళ్ళు 103 సోమ్స్ ఇస్తారనమాట. సో ఒక 3% మాత్రమే. ఒక్కోసారి అది ఎక్కువ ఉంటుంది, ఒకసారి మనది ఎక్కువ ఉంటుంది. సో కొంచెమే డిఫరెన్స్ కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనమాట. సో ఈక్వలెంట్ కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీతో ఈక్వలెంట్గా ఉన్న కరెన్సీ కిర్గిస్తాన్ సోమ్. ఇలా ప్రస్తుతానికైతే నేను ఇక్కడ హోటల్ రూమ్లో చెక్ ఇన్ చేశాను. సో ఈరోజు నైట్ ఏమైనా మనకి ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదంటే రేపు మనము బిష్కెక్లోని మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిర్గిస్తాన్. సో మా చెల్లెలు లహరి, తను కూడా ఇక్కడే ఉంది. తను ఇక్కడే చెప్పా కదా, షీ స్టడీయింగ్ హర్ మెడిసిన్, ఫైనల్ ఇయర్లో ఉంది. సో మా చెల్లెల్ని కూడా అనుకోకుండా కలవడం అయింది. తను బిష్కెక్లో చదువుతుంది. బిష్కెక్ నుంచి ఒక 40 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేసి తతర్ అనే ఒక విలేజ్కి వచ్చాము. సో ఈ విలేజ్ యొక్క స్పెషాలిటీ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మల్టిపుల్ కొండలు ఉన్నాయి, రకరకాల కొండలు ఉన్నాయి. ఇదంతా గ్రీనిష్ కలర్లో ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ పక్కన మనకి మంచు కొండలు ఉన్నాయి, వైటిష్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉండడానికి కారణం ఇక్కడ సాయిల్లో రకరకాల మినరల్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ మల్టిపుల్ కలర్స్ అనేది కనిపిస్తున్నాయంట. ఇక్కడ అంతా కూడా ఇంకా గ్రీనిష్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇంకా ఆవులు, అక్కడ కొన్ని గేదెలు అవన్నీ కూడా మనకి అక్కడ ఇంకా గడ్డి మేస్తున్నాయి. సో గడ్డి మేసేది కూడా మనకి ఇంకా కనిపిస్తుంది. అక్కడ కొన్ని చిన్న ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. సో మనకు అక్కడ విలేజ్ దగ్గర ఇదంతా కూడా ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఫుల్ ఆఫ్ ఇక్కడ మనకి స్నోఫాల్ అనేది జరగలేదు. అక్కడ మనకు ఓన్లీ అతి పెద్ద కొండలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ మాత్రమే మనకి స్నోఫాల్ కనిపిస్తుంది. సో అది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్నో తీసుకుంటున్నట్టుంది. ఇవి కొంచెం తక్కువ హైట్లో ఉన్న వాటికి మనకి ఇంకా స్నో అనేది కనిపించట్లేదు. డిసెంబర్ జనవరిలో ఇంకా ఎక్కువ స్నో ఉంటుంది కదా. సో డిసెంబర్ జనవరిలో స్నో ఎక్కువగా ఉంటుందంట. సో ఆ టైంలో ఇక్కడంతా మనకి లిటరలీ కంప్లీట్ వైట్ కలర్లో కనిపిస్తాయి. నౌ వీఆర్ ఏబుల్ టు సీ ద రియల్ కలర్స్ అనమాట. అండ్ వెన్ యూ లుక్ బ్యాక్ సైడ్, అక్కడ మనకు ఒక స్కై బ్రిడ్జ్ అనేది ఉంది. సో 2 కొండల మధ్యలో, హ్యూజ్ కొండల మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది వేశారు.
దాని వెనకాల డవ్ పక్షులు కూడా ఉంటాయంట, అందుకని డవ్ వాటర్ ఫాల్స్ అని కూడా అక్కడ నేమ్ చేశారనమాట. సో అక్కడ మంచి హ్యూజ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్ ఎలా ఉందనేది మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ పర్టికులర్ లొకేషన్ కోసమే ఇక్కడ కూడా మనకి నిన్న మనం చూసుకున్నట్టే వీ హ్యావ్ కజాఖ్స్తాన్లో లాగానే ఇక్కడ కిర్గిస్థాన్లో కూడా మనకు మంచు కొండలు ఉన్నాయి, స్కై రిసార్ట్స్ ఉన్నాయి. సో సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, సిమిలర్ రిసార్ట్స్లోకి వెళ్ళడం కంటే డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేద్దామనంటే మా చెల్లెలు సజెస్ట్ చేసింది అనమాట ఇది. సో వీ షుడ్ కమ్ హియర్ అని చెప్పేసి అని, దట్స్ వై వీ హ్యావ్ కమ్ హియర్. సో విల్ ఎక్స్ప్లోర్. అక్కడ మనం కార్ పార్క్ చేసుకున్నాము, ఎందుకంటే యాక్చువల్లీ ఇంతకుముందు మనం దిగింది ఇక్కడ అనమాట. సో అక్కడ నుంచి మనం ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వద్దామని చెప్పేసి అని ఇక్కడ దాకా కార్ తీసుకొచ్చి అక్కడ ఆపేసాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ధూళి తీరిపోతుంది. సో రోడ్డు చూస్తున్నారు కదా, ఇంతే, ఒక మనిషి మాత్రమే పట్టేంత స్థలం మాత్రమే ఉంది. సో ఈ రోడ్లో మనం ఇంకా కూడా సగం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మా డ్రైవరు డ్రోన్ తీసుకురావడం మర్చిపోయాడని తెలిసింది. సో మళ్ళీ డ్రోన్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి మనం డ్రోన్ షాట్స్లో అయితేనే బ్యూటిఫుల్ షాట్స్ వస్తాయి కాబట్టి. సో డ్రోన్ మళ్ళీ తీసుకొచ్చి ఐ విల్ షో యూ ద బెస్ట్ విజువల్స్. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి కూడా ఇంకా మనం పైకి ఎక్కుతున్న కొద్దీ కొండలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. సో ఇక్కడ నుంచి మనకు ఆ ఊరు విలేజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ కలర్స్లో కొండలు ఒకటే దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ వైట్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, బ్రౌన్ ఉంది, ఆల్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మౌంటైన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. సో చాలా తక్కువ మంది వస్తారని కూడా అర్థమవుతుంది, ఎందుకంటే లిటరలీ 3-4 కార్లు మాత్రమే ఉన్నాయి. సో విజిటర్స్ చాలా తక్కువ మంది వచ్చే వన్ ఆఫ్ ద యునిక్ అండ్ బెస్ట్ లొకేషన్. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎంతసేపు చూసినా, ఎంతసేపు తిరిగినా ఇంకా తిరగాలనిపించే ఎంత బాగుంది ఇది. కాకపోతే ఇవన్నీ కూడా ఓన్లీ వన్ టైం వాచ్ మాత్రమే. ఇక్కడికి వచ్చి ఉండాలన్నా, బ్రతకాలన్నా చాలా కష్టం. మా చెల్లెలు అంటుంది స్విగ్గీ, జొమాటో లాంటివి ఎక్కడ వస్తాయి ఇక్కడ అని. అవేవి రావు కదా. ఈ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఉండే తీరు, అదంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. అండ్ సిటీ లైఫ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. మన టూర్ గైడ్ కమ్ డ్రైవర్ కూడా ఇప్పుడే డ్రోన్ తీసుకొని వచ్చేస్తున్నాడు. స్కై బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. సో కింది నుంచి ఇక్కడ దాకా పైకి ఎక్కేసి వచ్చాము. సో ఇక్కడ స్కై బ్రిడ్జే కాకుండా వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో అక్కడ మనకి స్కై బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ కొండకి ఆ కొండకి మధ్యలో స్కై బ్రిడ్జ్ అనేది కట్టారు. సో ఇది రీసెంట్గా కట్టారంటే ఒక 4-5 years అవుతుంది అంతే. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో మనకి ఇండియాలో లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అని చెప్పేసి మనము చూస్తాం కదా, సో అలా జూలా లాగా కట్టారనమాట. కాకపోతే 2 కొండల మధ్య కాబట్టి ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ చూసుకుంటే యూ కెన్ సీ ద వాటర్ ఫాల్స్. అయితే ఇప్పుడు ఇది మనకి రైనీ సీజన్ కాదు కాబట్టి ఎక్కువగా కనిపించట్లేదు వాటర్ అనేది, కాకపోతే ఒక చిన్న పాయ మాత్రమే కనిపిస్తుంది. సో పై నుంచి కొండల పై నుంచి కింది దాకా దూకుతున్నాయి వాటర్ అనేది. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అయితే మనకి కింది నుంచి అయితే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, పైనుంచి కాబట్టి అంత గ్రేట్ కాకపోయినా ఇట్ లుక్స్ ప్రెటీ నైస్. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డే టుడే, నైస్ బ్రైట్ అండ్ సన్నీ డే. అందువల్ల మళ్ళీ మనకి కావాల్సిన కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అది ఒకవేళ సన్నీ లేకపోతే మనకి చలి ఎక్కువ ఉండేది, ప్లస్ అంతేకాకుండా మంచు కురుస్తూ ఉంటే మనకి ఏం కనిపించేది కాదు. సో ఇట్స్ ఎ బ్రైట్ అండ్ సన్నీ డే. మనం ఇప్పుడు అక్కడ స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడ డ్రోన్ షాట్ కూడా తీసుకుందాం అండ్ వీ కెన్ హ్యావ్ ఫన్. ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ స్కై బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాను. సో ఒక ఫోన్లోనేమో మనకి ఫోన్లో రికార్డింగ్ అవుతూనే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రికార్డ్ ఇట్ ఆన్ ద డ్రోన్ కెమెరా. సో డ్రోన్ కెమెరాలో కూడా మీరు డ్రోన్ వ్యూ, బర్డ్స్ ఐ వ్యూలో ఎలా ఉందనేది చూసుకుందాం. సో లెట్స్ గో. ఓకే షూర్. ఓ మా చెల్లెలు ఇంతకుముందే వెళ్ళొచ్చి చాలా డేంజరస్గా ఉంది అంది. ఎందుకు అనంటే ఇక్కడ లిటరలీ కింద మనకి ఏమీ లేదు, ఓన్లీ బ్రిడ్జ్ మాత్రమే ఉంది, మధ్యలో ఒక చెక్క వేశారు, మిగతా అంతా వైర్లతో అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ దట్ ఈజీ అనమాట. ఇట్స్ ఎ వెరీ స్కేరీ థింగ్ బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారు కదా. సో ఇక్కడ అంతా మొత్తం కొండల మధ్యలో ఇది వేశారనమాట, లిటరలీ 2 కొండల మధ్యలో. సో మనల్ని ఇప్పుడు 2 కెమెరాలు మాత్రమే క్యాప్చర్ చేస్తూ మన వెనకాల ఉన్నాయి. ఒకటేమో ఫోను, ఇంకోటేమో డ్రోన్. ఫోన్ అండ్ డ్రోన్ మధ్యలో. వావ్. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్కై బ్రిడ్జ్. సో ఆ స్కై బ్రిడ్జ్కి మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా మనకు అక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ మనం మనుషులు ఇద్దరు వెళ్ళేటైతే కంపల్సరీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే, అంత దారుణంగా ఉంది. ఏదో లక్ష్మణ్ జూలా లాగా సింపుల్గా ఉంటుంది అనుకున్నా కానీ అంత ఈజీగా ఏం లేదు ఇది. సో మనకు 2 కొండల మధ్యలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 500-600 ఫీట్ల హైట్లో ఉండుంటాము, ఇంకెక్కువనైనా ఉండుండొచ్చు.
మామూలు కాదు ఇది. ఓకే, డ్రోన్ మనల్ని క్యాప్చర్ చేస్తుంది కదా, డ్రోన్కి కూడా హాయ్ చెప్పేసేద్దాం. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చేతులు అయితే ఇదైపోతున్నాయి, ఇది చాలా కోల్డ్గా ఉంది. ఇక్కడ మంచు పడిందంతా కూడా ఉంది. నాకేం గుర్తొస్తుందంటే వావ్, రేయ్ ఈ అడవిలో బ్రిడ్జ్ ఎవరు కట్టారా అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనకి ఒక సినిమాలో వెంకటేష్ అండ్ శ్రీదేవి కలిసి నటించిన సినిమా పేరు గుర్తు రావట్లేదండి సడన్గా. అనగనగా ఒక రోజు సినిమాలో మనకి అడవిలో బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఎవడు కట్టాడరా అని చెప్పేసి అని విలన్ అడుగుతాడు అనమాట. సో అది గుర్తొస్తుంది. చూస్తున్నారు ఎంత స్కేరింగ్ ఉందో. మా చెల్లి అందుకే ఇంతకుముందు ఒక్క తెల్లి తను భయపడి వచ్చేసింది వెనక్కి. మనం బ్రిడ్జ్కి ఫైనల్ ఎండ్ పాయింట్ దాకా వెళ్ళిపోదాం. పట్టుకుంటే చాలా చల్లగా ఉంది, ఇట్స్ టూ కోల్డ్. సో అందుకని పట్టుకోకుండా బయలుదేరదాం. లెట్స్ గో ఇన్ దిస్ వే. వావ్, ఇది కట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ అద్భుతం, మహాద్భుతం. 2 కొండల్ని కలిపేశారు. వావ్, ఐ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు ద నెక్స్ట్ సైడ్. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వచ్చేసాం. ఇది స్కై బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్లో మనం ఒక కొండపై నుంచి ఇంకొక కొండ మీదకి వచ్చేసాం. బ్యూటిఫుల్. ఆడ చూస్తున్నారా సన్న పాయ వాటర్ ఫాల్. సో మన కింది నుంచి చూస్తే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం ఇప్పుడు అప్పర్ లేయర్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. సో ఒక సన్నగా ఉంది, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి మనకి మరీ ఎక్కువగా వాటర్ ఫాల్ ఫ్లో అనేది లేదు. ఒక సన్నటి చిన్న పాయ మాత్రమే కనిపిస్తుంది, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. సో అంత హైట్లోంచి వాటర్ దూకుతూ వస్తున్నాయి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే లిటరలీ ఇదంతా కూడా కొండనే. సో 2 లోయలు, ఆ 2 లోయల్ని కలుపుతూ మనకి బ్రిడ్జ్. అదంతా కూడా అక్కడ ఒక కొండ ఇక్కడ ఒక కొండ, ఇవన్నీ మల్టిపుల్ కొండలు కలుస్తున్నాయి కదా. సో వాటిని కలుపుకుంటే ఈ బ్రిడ్జ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా బాగుంది. ముఖ్యంగా వాటర్ ఫాల్స్ కూడా చూస్తుంటే చాలా బాగుంది. అయితే ఇప్పటిదాకా ఎండ ఉంది కాబట్టి ఏం లేదు, కానీ ఎప్పుడైతే సూర్యుడు లేడో అప్పుడు విపరీతంగా చలి పెట్టేస్తుంది. ఇవి ముట్టుకుంటే కూడా చాలా చల్లగా ఉన్నాయి అనమాట. సో ఇవి చాలా కోల్డ్గా ఉన్నాయి, ఎందుకంటే ఇంకొక 1-2 మంత్స్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ మనకి స్నోఫాల్ ఉంటుంది కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది వన్స్ అగైన్ చెప్పా కదా, కమెంట్స్లో తెలియజేయండి. ఓకే, మొత్తానికి మా చెల్లెలు అయితే చాలా భయపడుతుంది. సో నేను సోలోగా వెళ్ళిపోయా. సో తనతో పాటు అందుకే ఈసారి 1-2 ఫొటోస్ ఇక్కడ వీడియోస్ తీసుకొని దెన్ వీ విల్ గో బ్యాక్. నాకైతే చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపిస్తుందిరా? కొంచెం భయం అవుతుందంట. ఇట్స్ యాక్చువల్లీ ఎ బిట్ స్కేరీ, బట్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే హార్ట్. సో ఇట్స్ బ్యూటిఫుల్, లిటరలీ హార్ట్ అంటే హార్ట్. సో చాలా హార్ట్ఫుల్గా ఉంది ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఎలా ఉంది లహరి? అమేజింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మంచు మట్టి ఎంత డెడ్లీ కాంబినేషన్ అంటే ఇది చూడండి, ఇది పరిస్థితి. సో ఇక్కడ మట్టి పైన మంచు పేరుకుపోయింది,
అది తెలియలేదు. అక్కడ సప్పున జారితే ఇలా జారిపోయి పడిపోయా. సో ఇదంతా కూడా పాడైపోయింది. మీకు ఇక్కడ ఈ టీ షర్ట్ ఇది జాకెట్ ఇలా తీయడానికి కారణం ఏంటో తెలుసా? ఎంతో దెబ్బ ఎంత సాలిడ్గా జరిగిందో అర్థమవుతుందా? వీళ్ళు చిన్న దెబ్బకైనా సరే పెద్ద కట్టు వేస్తారేమో, లేదంటే నాది ఆల్రెడీ ఇక్కడ సాలిడ్గా స్వెల్లింగ్ వచ్చిందనమాట. ఆ స్వెల్లింగ్ వల్ల వీళ్ళు ఏమైనా కట్టు కట్టారో తెలియదు. మా చెల్లేమో రేపు మార్నింగ్ వరకు ఉండని అన్న, రేపు మార్నింగ్ ఉన్న తర్వాత రేపు తీసేసి కొంచెం గాలి తగలాలి అంది. ఈ కట్టు కట్టిన పంచి చెయ్యి ఇంకా విపరీతంగా పట్టేసినట్టుంది. అసలు సాలిడ్గా నొప్పి వస్తుంది.